అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. మిషన్ 240+ మిలిటరీ బ్యాచ్‌లో భాగంగా ఈరోజు మనం ఇచ్చినటువంటి షెడ్యూల్స్ ఇండియన్ పాలిటీలో మీకు భారత రాజ్యాంగ పరిణామ క్రమం అంటే భారత రాజ్యాంగం తాలూకా చారిత్రక నేపథ్యానికి సంబంధించి మీకు ఆల్రెడీ చార్టర్ యాక్ట్స్ అన్నీ కూడా 1773 చార్టర్ యాక్ట్ నుంచి 1853 చార్టర్ యాక్ట్ వరకు 6 వీడియోస్ నేను మీకు అప్‌లోడ్ చేయడం జరిగింది. వెరీ ఇన్ డెప్త్ డీటెయిల్డ్‌గా ప్రతి యాక్ట్‌ని కూడా మీకు ఏంటంటే బాగా అర్థవంతమయ్యే విధంగా మీకు నీట్‌గా ఇవ్వడం జరిగింది. ఆ ప్రతి వీడియో కంప్లీట్ చేయండి. పాలిటీ నాకొచ్చు కదా అనేటటువంటి ఉద్దేశంతో పెట్టుకోవద్దు. మీరు గతంలో 'లక్ష్మీకాంత్' గాని, ఇతర చాలా పుస్తకాలు చదివుంటారు. దానికి నేనిచ్చినటువంటి కంటెంట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. అట్ ది సేమ్ టైమ్ నేను పర్టిక్యులర్‌గా తయారు చేసినటువంటి కంటెంట్ అనేది యూపీఎస్సీ అండ్ అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ లాంటి క్వెషన్ పేపర్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఒక స్ట్రక్చర్డ్‌గా నేను కంటెంట్ ఇస్తున్నా. మీరు చదువుతున్నటువంటి ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్నటువంటి బుక్స్‌లో ఉన్న కంటెంట్‌కి, నేనిస్తున్నటువంటి కంటెంట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మీకు చాలా కొత్త కొత్త పాయింట్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు తెలుస్తాయి. కాబట్టి క్లాసెస్‌ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు షెడ్యూల్‌లో ఇంకొకటేమిచ్చానంటే మీకు ఏపీ హిస్టరీలో ఆది ఆంధ్ర ఉద్యమాలు, దళిత సాహిత్యము, దళిత కవుల గురించి ఇచ్చాను. నియర్లీ 76 క్వెషన్స్ అనేవి మీకు ఇప్పుడు టెస్ట్‌లో అప్‌లోడ్ చేయడం జరిగిందండి. వన్స్ మీకు లైవ్ కంప్లీట్ అయినాక ఆ టెస్ట్ కూడా కంప్లీట్ చేసేసేయండి. బిఫోర్ 9 నాకు టెస్ట్ కంప్లీట్ చేసి ఉండాలి. నేను బిఫోర్ 9కి నేను మీకు చెక్ చేస్తాను. ఎంతమంది టెస్ట్ రాసారా లేదన్నది. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్‌లో మీకు ఇండియన్ ఎకానమీలో మొన్న జాతీయ ఆదాయ భావనలో పెండింగ్ ఉండిపోయిందంతా ఈరోజు డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైమ్ నేను మీకు ప్రతిరోజు మీరు షెడ్యూల్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చినటువంటి షెడ్యూల్స్ అనేవి ఫాలో అవుతున్నారా లేదన్న దానికి నేను ప్రతిరోజు కూడా ఈవినింగ్ నేను మీకు గూగుల్ ఫార్మ్ ఇస్తాను. ఆ గూగుల్ ఫార్మ్ ఫిల్ చేయండి. దానికి 30 సెకండ్స్ టైం పడతది. జస్ట్ ఫార్మ్ ఓపెన్ చేయండి. లింక్ ఇస్తాను. ఫార్మ్ ఓపెన్ చేయండి. ఫార్మ్ ఓపెన్ చేసి అక్కడ నేను అడిగేటటువంటి క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి. మీరు ఎంత యాక్టివ్‌గా ఉన్నారు ప్రిపరేషన్‌లో, అట్ ద సేమ్ టైమ్ ఎంతమంది ఏంటంటే కన్సిస్టెంట్‌గా ఉన్నారు అనేది నాకు తెలుస్తుంది. మీ ప్రిపరేషన్‌ని నేను ప్రతిరోజు ట్రాక్ చేస్తాను. కాబట్టి మీకు మెంటార్‌షిప్ గ్రూప్‌లో ఇచ్చినటువంటి లింక్‌ని ఓపెన్ చేసి అది ఏంటంటే అది చేశారా లేదన్నది ఆ క్వెషన్స్‌కి ఆన్సరు ఎ నిజాయితీగా ఇవ్వండి. అబద్ధాలు చెప్పాల్సినటువంటి పని లేదిక్కడ. చేస్తే చేశారు. లేదంటే లేదు. ప్రతిరోజు కన్సిస్టెంట్‌గా షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి రిజల్ట్ అనేది ఈరోజు తెలీదు. ఫైనల్ లిస్ట్‌లో తెలుస్తది. కాబట్టి అప్పుడు మనం జూసుకుందాం. ఇది ఏంటంటే యాస్ ఎ మెంటార్‌గా నాకు బాధ్యత ఉంది కాబట్టి మీరు ఎలా చదువుతున్నారో లేదనేది చూడాలి గాబట్టి, మీరు టెస్ట్ రాస్తే నాకు తెలుస్తది. ఎందుకంటే ఎలాగో అక్కడ లీడర్ బోర్డ్‌లో ఎంతమంది టెస్ట్ రాసారనేది మనకు తెలుస్తది. కానీ మీరు డైలీ షెడ్యూల్స్ అనేవి కంప్లీట్ చేశారా లేదా అన్నది నాకు తెలియాలంటే ప్రతిరోజు నేను ట్రాక్ జేస్తాను. ఆ ట్రాకింగ్ ఏదైతే లింక్ ఇచ్చానో ఆ లింక్ ద్వారా ఇమ్మీడియేట్‌గా ఏంటంటే ఆ లింక్‌ని సబ్మిట్ చేసి ఆన్సర్ చేసి సబ్మిట్ చేయండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దానికి ఒక 1 మినిట్ కంటే తక్కువ టైమే పడతది. మీ టైం ఏం వేస్ట్ అవ్వదు. కానీ దానివల్ల ఏంటంటే, నాకు పర్టిక్యులర్‌గా మీ తాలూకా పెర్ఫార్మన్స్ అనేది నాకు అర్థమవుతుంది. తర్వాత ఈరోజు మనం యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్‌లో మొన్న లాస్ట్ టైమ్ జాతీయ ఆదాయ భావనలు రీకాల్ ఇన్కమ్
నెట్వర్క్ కదా. మా ఒక దేశం తన వినియోగం అంటే కన్జంప్షన్ మరియు పొదుపు సేవింగ్స్ కోసం ఒక సంవత్సర కాలంలో అందుబాటులో ఉన్నటువంటి గరిష్ట ఆదాయాన్ని ఏమంటారు? ఒక దేశం తన వినియోగం మరియు పొదుపు కోసం కన్జంప్షన్ అండ్ సేవింగ్స్ కోసం ఒక సంవత్సర కాలంలో అందుబాటులో ఉన్నటువంటి గరిష్ట ఆదాయాన్ని ఏమంటారు? గరిష్ట ఆదాయాన్ని ఏమంటారు? నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఒక పర్సన్కి అడగట్లేదు, నేను ఒక దేశానికి అడుగుతున్నాను. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఒక వ్యక్తికి సంబంధించింది అది. అదే నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే మొత్తం దేశానికి సంబంధించింది అనమాట. వెరీ గుడ్. నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, నెట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఎన్ఎన్డిఐకి ఫార్ములా చెప్పండి. నెట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఎన్ఎన్డిఐకి ఫార్ములా. నికర జాతీయ వ్యయార్హ ఆదాయం నెట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ కి ఫార్ములా చెప్పండి. వెరీ గుడ్. డిస్పోజబుల్ ఇన్కమ్ లో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కూడా మనకి కలిసే ఉంటాయి. మార్కెట్ ధరల వద్ద నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్, ఈ రెండు కలిపితే నెట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ వస్తుంది. మీకు ఈ కొన్ని ఫార్ములాస్ మీకు చాలా బుక్స్ లో దొరకవు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ జిఎన్డిఐకి ఫార్ములా చెప్పండి. గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ కి ఫార్ములా. వెరీ గుడ్. జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్, నికర బదిలీ చెల్లింపులు మరియు మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్. ఇందాక నెట్ అడిగాను, నెట్ కాబట్టి ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మనం చెప్తాము. అదే ఇక్కడ గ్రాస్ అడిగాం కాబట్టి జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ చెప్పాలి. ప్లస్ రెండింట్లో కూడా ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేవి డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఖర్చు చేయడానికి మిగిలినటువంటి ఆదాయం, దాన్నే మనకేంటంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. అది కన్జంప్షన్ ప్లస్ సేవింగ్స్ కలిపితే మనకు వస్తుంది. ఒక వ్యక్తికైతే మనం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. అదే ఒక దేశం మొత్తం చెప్తే నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. దేశానికి కూడా మనకేంటంటే మనకి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ వస్తాయి, విదేశాల నుంచి మనకి వస్తాయి, మనం విదేశాలకు ఇస్తాం. కాబట్టి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ మనం నెట్ తీసుకోవాలి. అంటే విదేశాల నుంచి మనకు వచ్చేటటువంటి బదిలీ చెల్లింపుల నుంచి విదేశాలకి చెల్లించినటువంటి బదిలీ చెల్లింపులు తీసేస్తే మనకి నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి అన్నమాట. ఈ ఫార్ములా మీకు జనరల్గా చాలా బుక్స్ లో ఉండదు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ప్రస్తుత ఉత్పత్తికి ఎలాంటి తోడ్పాటు లేకుండా పొందినటువంటి ఆదాయాన్ని ఏమంటారు? ప్రస్తుత ఉత్పత్తికి ఎలాంటి తోడ్పాటు ఇవ్వకుండా పొందినటువంటి ఆదాయాన్ని. అంటే ఉత్పత్తికి ఎలాంటి
ప్రొడక్షన్‌కి ఎలాంటి తోడ్పాటు అవ్వకుండా మనం ఏదైనా ఆదాయాన్ని పొందామనుకోండి వాటినేమంటారు? బదిలీ చెల్లింపులు. ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ అనంటారు. వీటినే ఏకపక్ష చెల్లింపులు. యూనిలాటరల్ పేమెంట్స్ అని కూడా అంటారనమాట. ఒక దేశ స్థూల జాతీయోత్పత్తిని జీడీపీని లెక్కించేటప్పుడు బదిలీ చెల్లింపులు లేదా ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్‌ని లెక్కలోకి తీసుకుంటారు. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? ఒక దేశ జీడీపీని లెక్కించేటప్పుడు ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్‌ని పరిగణలోకి తీసుకుంటారు. దిస్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? వెరీ గుడ్. దేశ జీడీపీని లెక్కించేటప్పుడు ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్‌ని జీడీపీలో భాగంగా లెక్కించరు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వెషన్. ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ మీద చాలా సార్లు క్వెషన్స్ అడుగుతారండి. కాబట్టి ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను కొన్ని ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్‌కి ఎగ్జాంపుల్స్ చెప్తాను. అది ట్రాన్స్‌ఫర్ పేమెంట్ అవుతుందా? లేదా? అనేది యెస్ ఆర్ నో చెప్పండి. యెస్ ఆర్ నో క్వెషన్స్. శరణార్థులకిచ్చేటటువంటి సహాయం ట్రాన్స్‌ఫర్ పేమెంట్ అవుతుందా? లేదా? శరణార్థులకిచ్చేటటువంటి సహాయం ట్రాన్స్‌ఫర్ పేమెంట్ అవుతుందా? లేదా? యెస్. ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్. తర్వాత డిజాస్టర్ రిలీఫ్ విపత్తు సహాయం ట్రాన్స్‌ఫర్ పేమెంట్ అవునా? కాదా? యెస్. విపత్తు సహాయం ట్రాన్స్‌ఫర్ పేమెంట్ అవుతుంది. ఒక విద్యార్థి లేదా ఒక పర్సన్ ఒక కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసినప్పుడు వచ్చేటటువంటి జీతం ట్రాన్స్‌ఫర్ పేమెంట్ అవుతదా? లేదా? ట్రాన్స్‌ఫర్ పేమెంట్ అవుతుందా? లేదా? ఒక పర్సన్ కాలేజీలో ఒక కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తే అది వచ్చే వేతనం అనేది ట్రాన్స్‌ఫర్ పేమెంట్ కాదు. వెరీ గుడ్. నిరుద్యోగులకి ఇచ్చేటటువంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ నిరుద్యోగ భృతి ట్రాన్స్‌ఫర్ పేమెంట్ కాదు. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? నిరుద్యోగ భృతి ట్రాన్స్‌ఫర్ పేమెంట్ కాదు. దిస్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. నిరుద్యోగ భృతి ట్రాన్స్‌ఫర్ పేమెంట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. తర్వాత వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వ రుణంపై చెల్లించేట వడ్డీ ట్రాన్స్‌ఫర్ పేమెంట్ కిందకి లెక్కిస్తారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా? రాంగ్? ప్రభుత్వ రుణంపై చెల్లించేటటువంటి వడ్డీ, ప్రభుత్వం తీసుకునేటటువంటి రుణంపై చెల్లించేటటువంటి వడ్డీ అనేది ట్రాన్స్‌ఫర్ పేమెంట్ కిందకొస్తుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టా? రాంగ్? యెస్. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వ రుణంపై చెల్లించేటటువంటి వడ్డీ మీద చాలా సార్లు ప్రీవియస్‌గా క్వెషన్స్ అడిగాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత పిల్లలకిచ్చేటటువంటి స్కాలర్‌షిప్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ కిందకి రావు. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? పిల్లలకిచ్చేటటువంటి స్కాలర్‌షిప్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ కిందకి రావని చెప్పాను. వస్తాయి. పిల్లలకిచ్చేటటువంటి స్కాలర్‌షిప్స్ కూడా ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ కిందకొస్తాయి. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్, స్టూడెంట్స్‌కి ఇచ్చేటటువంటి స్కాలర్‌షిప్స్, డిజాస్టర్ రిలీఫ్ విపత్తు సహాయం, శరణార్థులకి ఇచ్చేటటువంటి సహాయం, రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్స్, గిఫ్ట్స్, డొనేషన్స్, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటటువంటి పాకెట్ మనీ ట్రాన్స్‌ఫర్ పేమెంట్ కాదు. ఈ స్టేట్మెంట్ రైటా రాంగ్? తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటటువంటి పాకెట్ మనీ అనేది ట్రాన్స్‌ఫర్ పేమెంట్ కిందకి రాదు అని అంటున్నాం. ఓకే. వెరీ గుడ్. తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటటువంటి పాకెట్ మనీ కూడా
ట్రాన్స్ఫర్ పేమెంట్ కిందకే వస్తుంది. వివిధ ఆధారాల ద్వారా ఉత్పత్తి కారకాలు ఆర్జించినటువంటి మొత్తం ఆదాయానికి ప్రభుత్వం నుంచి, ఇతర ప్రపంచం నుంచి పొందినటువంటి బదిలీ చెల్లింపులు కలిపితే ఏమొస్తది? వివిధ ఆధారాల ద్వారా ఉత్పత్తి కారకాలు ఆర్జించినటువంటి మొత్తం ఆదాయానికి ప్రభుత్వం నుంచి మరి ఇతర ప్రపంచం రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి పొందినటువంటి బదిలీ చెల్లింపులను చేరిస్తే ఏమొస్తది? ప్రైవేట్ ఇన్కమ్ వస్తది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రైవేట్ ఇన్కమ్ ఫార్ములా మీద క్వెషన్ అడుగుతాడు. ఇక్కడ నేను ప్రైవేట్ ఇన్కమ్‌కి 2 రకాల ఫార్ములాస్ ఇచ్చా. డైరెక్ట్‌గా జాతీయ ఆదాయం నుంచి డిరైవ్ చేసే ఫార్ములా ఒకటిచ్చాను. ఇది అన్ని పుస్తకాల్లో ఉంటది. కానీ డైరెక్ట్‌గా ప్రైవేట్ ఆదాయం అంటే ఒక ఫార్ములా ఇచ్చాను. ఇది యాక్చువల్‌గా ప్రీవియస్‌లో అడిగాడు. ఇప్పుడు అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటిది ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైమ్ డైరెక్ట్‌గా ప్రైవేట్ ఆదాయాన్ని ఏ విధంగా డిరైవ్ చేయాలనేటటువంటి ఫార్ములా కూడా ప్రీవియస్‌లో అడగడం జరిగింది. కాబట్టి నేనిక్కడ ప్రైవేట్ ఇన్కమ్‌కి 2 ఫార్ములాస్ ఇచ్చాను. 2 ఫార్ములాస్ కూడా క్లియర్‌గా చూసుకోండి. ప్రైవేట్ ఇన్కమ్‌లో ప్రైవేట్ ఇన్కమ్‌లో ప్రభుత్వ శాఖల ఆస్తి మరియు వ్యవస్థాపన ఆదాయం ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అక్యూరింగ్ టు ద గవర్నమెంట్ అనేది జాతీయ ఆదాయం నుంచి తీసేయాలా? కలపాలా? ప్రైవేట్ ఆదాయం లెక్కించేటప్పుడు ప్రభుత్వ శాఖల ఆస్తి మరియు వ్యవస్థాపన ఆదాయం ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అక్యూరింగ్ టు ద గవర్నమెంట్ యాడ్ చేయాలా? డిడక్ట్ చేయాలా? యాడ్ చేయాలా? ఎవరైతే ఎందుకు యాడ్ చేస్తారు? అది గవర్నమెంట్ ఆదాయం. ప్రైవేట్ ఆదాయం కావాలి కాబట్టి నేషనల్ ఇన్కమ్ నుంచి అది తీసేయాలి. ప్రభుత్వ ఆదాయాన్ని తీసేయాలి. తర్వాత సేవింగ్స్ ఆఫ్ నాన్ డిపార్ట్మెంటల్ ఎంటర్‌ప్రైజెస్ దీన్ని నేషనల్ ఇన్కమ్ నుంచి తీసేయాలా? కలపాలా? సేవింగ్స్ ఆఫ్ నాన్ డిపార్ట్మెంటల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రభుత్వేతర వాణిజ్య సంస్థల పొదుపు అనేది తీసేయాలా? అదే డిడక్ట్ చేయాలా? యాడ్ చేయాలా? తీసేయాలి. వెరీ గుడ్. తర్వాత ప్రైవేట్ ఆదాయం లెక్కించేటప్పుడు జాతీయ ఆదాయానికి ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ డెట్ జాతీయ రుణాలపై వచ్చేటటువంటి వడ్డీని యాడ్ చేయాలా? మైనస్ చేయాలా? యాడ్ చేయాలా? మైనస్ చేయాలా? యాడ్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ నీ దగ్గర ఏంటంటే రుణం తీసుకుంది. నీకది వడ్డీ వస్తుంది. కాబట్టి అది నీ ఇన్కమ్ కాబట్టి నీకొచ్చేటటువంటి ప్రైవేట్ ఇన్కమ్ కాబట్టి దాన్ని యాడ్ చేయాలి. తర్వాత నెట్ కరెంట్ ట్రాన్స్‌ఫర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ఫ్రమ్ అబ్రాడ్ నికర బదిలీ చెల్లింపులు ప్రైవేట్ ఇన్కమ్‌కి యాడ్ చేయాలా? జాతీయ ఆదాయంకి యాడ్ చేయాలా? తీసేయాలా? యాడ్ చేయాలి. వెరీ గుడ్. ప్రైవేట్ ఇన్కమ్ ఈక్వల్ టు నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ది ఫ్యాక్టర్ కాస్ట్‌లో జాతీయ ఆదాయం మైనస్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అక్యూరింగ్ టు ద గవర్నమెంట్, సేవింగ్స్ ఆఫ్ నాన్ డిపార్ట్మెంటల్ ఎంటర్‌ప్రైజెస్, ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ డెట్, నెట్ కరెంట్ ట్రాన్స్‌ఫర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ప్లస్ నెట్ కరెంట్ ట్రాన్స్‌ఫర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ప్లస్ నెట్ కరెంట్ ట్రాన్స్‌ఫర్స్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే నేషనల్ ఇన్కమ్ నుంచి గవర్నమెంట్‌కి వచ్చేటటువంటి ఆదాయాన్ని తీసేయాలి. అంటే ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అక్యూరింగ్ టు ద గవర్నమెంట్ తీసేసేయాలి. అండ్ సేవింగ్స్ ఆఫ్ నాన్ డిపార్ట్మెంటల్ ఎంటర్‌ప్రైజెస్ కూడా తీసేసేయాలి. ఏవే కలపాలి? ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ డెట్ కలపాలి. నెట్ కరెంట్ ట్రాన్స్‌ఫర్స్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ గవర్నమెంట్ కలపాలి. ఇది ప్రైవేట్ ఇన్కమ్. తర్వాత ప్రైవేట్ ఇన్కమ్‌కి ఇంకొక ఫార్ములా ఉంది. ఇదేంటంటే ప్రైవేట్ ఇన్కమ్‌కి డైరెక్ట్‌గా నేషనల్ ఇన్కమ్ మనకివ్వలేదు. నేషనల్ ఇన్కమ్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా ప్రైవేట్ ఆదాయాన్ని కాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. అలా చేసి చెప్పేటప్పుడు ఎలా చేస్తారు ప్రైవేట్ ఇన్కమ్‌ని? కంప్లీట్ ఫార్ములా పుస్తకం చూడకుండా ప్రైవేట్ ఇన్కమ్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారో ఎవరైనా రాస్తారా? రాయండి ఒకసారి చూస్తాను. ప్రైవేట్ ఇన్కమ్‌ని నేషనల్ ఇన్కమ్ నుంచి ఇప్పటి వరకు మనం చెప్పాం. నేషనల్ ఇన్కమ్ కాకుండా ప్రైవేట్‌కి వచ్చేటటువంటి కంప్లీట్ ఇన్కమ్‌ని కలిపితే మనకి ప్రైవేట్ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇందులో తీసివేతలేమి ఉండవు. ఓన్లీ ప్రైవేట్‌కి వచ్చేటటువంటి ఇన్కమ్‌ని మాత్రమే చెప్తాం.
దానికి మొత్తం టోటల్ ఫార్ములా చెప్పండి. ఇది ప్రీవియస్‌లో ఒకసారి అడిగాడు. ఏంటి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? ప్రైవేట్ ఇన్‌కమ్‌కి కంప్లీట్ ఫార్ములా వితౌట్ యూజింగ్ నేషనల్ ఇన్‌కమ్. జాతీయ ఆదాయాన్ని ఉపయోగించకుండా ప్రైవేట్ ఇన్‌కమ్‌కి ఫార్ములా చెప్పండి. ఇదెందుకొచ్చింది? సిఓఈ ప్లస్ ఓఎస్ ప్లస్ ఎంఐ ఎందుకొచ్చింది? అది ఆదాయ మదింపు పద్ధతిలో మీరు జాతీయ ఆదాయం చెప్తున్నారు. ప్రైవేట్ ఇన్‌కమ్‌ని వితౌట్ యూజింగ్ నేషనల్ ఇన్‌కమ్ ఫార్ములా జాతీయ ఆదాయాన్ని ఉపయోగించకుండా చెప్పమని చెప్తున్నా. ఓకే. ప్రైవేట్ ఇన్‌కమ్ ఈక్వల్ టు ప్రైవేట్ రంగానికి వచ్చేటటువంటి నికర దేశీయోత్పత్తి ఎన్‌డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అక్యూరింగ్ టు ద ప్రైవేట్ సెక్టార్ ప్లస్ ప్రైవేట్ రంగానికి వచ్చేటటువంటి ఎన్ఎఫ్ఐఏ ప్లస్ జాతీయ రుణాలపై వచ్చేటటువంటి వడ్డీ ప్రైవేట్ ఆదాయం అవుతుంది కాబట్టి అది కలపాలి. తర్వాత ప్రభుత్వ నికర బదిలీ చెల్లింపులు ఇది కూడా ప్రైవేట్ ఆదాయంలో కలిసి ఉంటుంది కాబట్టి అది కలపాలి. విదేశాల నుంచి వచ్చే నికర బదిలీ చెల్లింపులు కూడా కలపాలి. దేర్‌ఫోర్ ప్రైవేట్ ఇన్‌కమ్ ఈక్వల్ టు ఎన్‌డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అక్యూరింగ్ టు ద ప్రైవేట్ సెక్టార్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ డెట్ ప్లస్ నెట్ కరెంట్ ట్రాన్స్‌ఫర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ప్లస్ నెట్ కరెంట్ ట్రాన్స్‌ఫర్స్ ఫ్రమ్ అబ్రాడ్. ఇది మొత్తం కలిపితే ప్రైవేట్ ఇన్‌కమ్ వస్తది. ఇది సెకండ్ ఫార్ములా. చాలా పుస్తకాల్లో ఈ ఫార్ములా లేదు. నేను యాడ్ చేశాను. కానీ మీకు డెరైవ్ చేసినప్పుడు ఒక్కోసారి క్వెషన్ నేషనల్ ఇన్‌కమ్ నుంచి డెరైవ్ చేయమంటాడు. లేదనుకుంటే డైరెక్ట్‌గా ప్రైవేట్ ఇన్‌కమ్ డెరైవ్ చేయమంటాడు. కాబట్టి నేను మీకు కంటెంట్‌లో 2 ఫార్ములాస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు బై హార్ట్ చేస్తే తప్పు చేస్తారు డెఫినెట్‌లీ. బై హార్ట్ చేయొద్దు. అసలు ప్రైవేట్ ఇన్‌కమ్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైతే ఆటోమేటిక్‌గా నేషనల్ ఇన్‌కమ్ నుంచి గవర్నమెంట్‌కి వచ్చేటటువంటి ఆదాయాన్ని తీసి ప్రైవేట్ వాళ్ళకి వచ్చేటటువంటి ఇన్‌కమ్‌ని కలిపేస్తే ప్రైవేట్ ఇన్‌కమ్ వస్తది. లేదా రంగానికి వచ్చేటటువంటి మొత్తం ఇన్‌కమ్ అన్నింటిని కలిపేస్తే అంటే ఎన్‌డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అక్యూరింగ్ టు ద ప్రైవేట్ సెక్టార్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ప్రైవేట్ రంగానికి వచ్చేటటువంటి ఎన్ఎఫ్ఐఏ ప్లస్ నేషనల్ ఇన్‌కమ్ అదే ఇంట్రెస్ట్ జాతీయ రుణాలపై వచ్చేటటువంటి వడ్డీ ప్లస్ ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ దేశం లోపల అండ్ దేశం నుంచి బయట నుంచి వచ్చేటటువంటి నెట్ కరెంట్ ట్రాన్స్‌ఫర్స్ అన్నీ కలిపేస్తే మీకేమొస్తదంటే ప్రైవేట్ ఇన్‌కమ్ వస్తది. కాబట్టి దీన్ని మీరు బై హార్ట్ చేయొద్దు. కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుంటే ఈజీగా ఫార్ములా డిరైవ్ చేయొచ్చు. ఒక దేశంలోని వ్యక్తులు లేదా గృహాలు ఒక సంవత్సర కాలంలో అన్ని మార్గాల ద్వారా వాస్తవంగా పొందేటటువంటి ఆదాయాన్ని ఏమంటారు? ఒక దేశంలోని లేదా వ్యక్తులు అంటే పర్సనల్‌గా, ఇండివిడ్యువల్‌గా చెప్తున్నాను నేను. ఒక దేశంలో వ్యక్తులు లేదా గృహాలు ఒక సంవత్సర కాలంలో అన్ని మార్గాల ద్వారా వాస్తవంగా పొందేటటువంటి ఆదాయం. దీన్నేమంటారంటే పర్సనల్ ఇన్‌కమ్ లేదా వ్యష్టి ఆదాయం అంటారు. ఇప్పటివరకు మొత్తం ప్రైవేట్ రంగం యొక్క మొత్తం ఆదాయం చెప్పాం. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా అంటే వ్యక్తికి లేదా గృహానికి హౌస్ హోల్డ్స్‌కి వచ్చేటటువంటి ఆదాయం చెప్తున్నాం. ఇప్పుడు పర్సనల్ ఇన్‌కమ్‌కి ఫార్ములా ఏవి యాడ్ చేయాలి? ఏవి డిడక్ట్ చేయాలనేది ఒకసారి చూసుకోండి. పర్సనల్ ఇన్‌కమ్ మనం నేషనల్ ఇన్‌కమ్ నుంచి డిరైవ్ చేస్తున్నాం. ఇప్పుడు జాతీయ ఆదాయం నుంచి వ్యక్తులకొచ్చేటటువంటి ఆదాయాన్ని కలిపేసి, వ్యక్తులకు పోయేటటువంటి ఆదాయాన్ని తీసేస్తే మనకి పర్సనల్ ఇన్‌కమ్ వస్తది. దేర్‌ఫోర్ పర్సనల్ ఇన్‌కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్‌కమ్ నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ బై హౌస్ హోల్డ్స్. గృహాలు చెల్లించేటటువంటి నికర వడ్డీ చెల్లింపులు తీసేయాలా? కలపాలా? గృహాలు చెల్లించేటటువంటి నికర వడ్డీ చెల్లింపులు. వడ్డీ అంటే మనం ఏంటండి మన దగ్గర నుంచి అమౌంట్ పోతది. కాబట్టి దాన్ని డిడక్ట్ జేయాలి. అదే విధంగా పంపిణీ చేయనటువంటి లాభాలు అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్.
అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్‌ని మనం కలపాలా? తీసేయాలా? అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్‌ని తీసేసేయాలి. ఎందుకంటే అది ఇంకా మన చేతికి రాదు కాబట్టి అది మనం తీసేయాలి. కంపెనీలు ప్రతి కంపెనీ కూడా కొంత లాభాల్లో కొంత వాటాని తన దగ్గర పెట్టుకుంటాయి. కాబట్టి అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్‌ని తీసేసేయాలి. తర్వాత కార్పొరేట్ టాక్స్ మైనస్ చేయాలా? యాడ్ చేయాలా? కార్పొరేట్ టాక్స్ యాడ్ చేయాలా? మైనస్ చేయాలా? డిడక్ట్ చేయాలి. టాక్స్ అనేది మన నుంచి పోతది. గవర్నమెంట్‌కెళ్ళిపోతది. కాబట్టి దాన్ని కూడా డిడక్ట్ చేయాలి. తర్వాత సామాజిక భద్రతా విరాళాలు. మనం ఇచ్చేటటువంటి విరాళాలు ఉంటాయి కదా! డొనేషన్స్‌ని కలపాలా? తీసేసేయాలి. డొనేషన్స్‌ని నేషనల్ ఇన్‌కమ్‌కి కలపాలా? తీసేయాలి. డిడక్ట్ చేయాలి. ఎందుకంటే డొనేషన్స్ అనేవి మన జేబు నుంచి బయటికెళ్ళిపోతాయి. అండ్ ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ బదిలీ చెల్లింపులను కలపాలా? తీసేయాలా జాతీయ ఆదాయానికి? బదిలీ చెల్లింపులు. బదిలీ చెల్లింపులను యాడ్ చేయాలా? డిడక్ట్ చేయాలా? ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ అనేవి మనకు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి అవి యాడ్ చేయాలి. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ పబ్లిక్ డెట్. ప్రభుత్వ రుణంపై వడ్డీ. ప్రభుత్వం తీసుకునేటటువంటి మన దగ్గర తీసుకున్నప్పుడు ప్రభుత్వం మనకి వడ్డీ ఇస్తది కదా! ఆ వడ్డీని యాడ్ చేయాలా? కలపాలా? అది మనకొచ్చే ఆదాయం కాబట్టి కలపాలి. తర్వాత విండ్‌ఫాల్ గెయిన్స్ ఆకస్మిక లాభాలు. ఇప్పుడు లాటరీ ద్వారా గాని, లేకపోతే ఇంకో ద్వారా మనకి కొన్ని లాభాలొస్తాయి ఆకస్మికంగా. జూదం ఆడినప్పుడు, లాటరీ గెలిచినప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకొచ్చేటటువంటి ఆదాయం కాబట్టి వాటిని యాడ్ చేయాలి. దీన్ని బై హార్ట్ చేస్తే మీరు డెఫినెట్‌లీ తప్పు చేస్తారండి. పర్సనల్ ఇన్‌కమ్ గాని, ప్రైవేట్ ఇన్‌కమ్ గాని, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ గాని వీటిని బై హార్ట్ చేస్తే డెఫినెట్‌లీ తప్పు చేస్తారు. జనరల్‌గా కాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏది కలపాలి, ఏది మైనస్ చేయాలి అని మీకు అర్థమైతే ఆటోమేటిక్‌గా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేనొక ఫార్ములా చెప్తాను. అది దేనికి సంబంధించింది చెప్పండి. పర్సనల్ ఇన్‌కమ్ మైనస్ పర్సనల్ టాక్స్ పేమెంట్స్ మైనస్ నాన్ టాక్స్ పేమెంట్స్. ఈ ఫార్ములా దేనికి సంబంధించింది? పర్సనల్ ఇన్‌కమ్ మైనస్ పర్సనల్ టాక్స్ పేమెంట్స్ మైనస్ నాన్ టాక్స్ పేమెంట్స్. నేనొక ఫార్ములా ఇచ్చాను. ఇది దేనికి సంబంధించిందని అడుగుతున్నా. వెరీ గుడ్. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ వ్యయార్హ వ్యష్టి ఆదాయం. వ్యయార్హ వ్యష్టి ఆదాయం. అంటే ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా ఖర్చు చేయడానికి లేదా పొదుపు చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి వాస్తవ వ్యయాన్ని ఏమంటారంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటారు. ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ కావాలంటే మన దగ్గర ఉండేటటువంటి పర్సనల్ ఇన్‌కమ్ నుంచి గవర్నమెంట్‌కి చెల్లించేటటువంటి టాక్సెస్ అదే విధంగా నాన్ టాక్సెస్ ఇవన్నీ చెల్లించేస్తే ఇప్పుడు నీ దగ్గర ఒక రూ. 100 ఉందనుకోండి. గవర్నమెంట్‌కి టాక్స్, నాన్ టాక్స్ అవన్నీ కలిపి ఒక రూ. 20 అయిందనుకోండి. ఫైనల్‌గా మీ దగ్గర ఎంతంటే రూ. 80 ఉంటది. అది నీకు పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ అవుతది. ఒక్కోసారి క్వెషన్స్ అడిగినప్పుడు మీకు డైరెక్ట్‌గా ఫార్ములాస్ అడగడు. అడగకుండా ఇలా ఇచ్చేస్తాడు. రాసుకోండి. ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్‌కమ్ ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్‌కమ్ ఈక్వల్ టు 75,000. ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్‌కమ్ ఈక్వల్ టు 75,000. ఆ వ్యక్తి ఆ సంవత్సరంలో చెల్లించేటటువంటి టాక్స్ పేమెంట్స్ ఈక్వల్ టు 15,000. నాన్ టాక్స్ పేమెంట్స్ ఈక్వల్ టు 5,000. Then what is personal disposable income? What is personal disposable income? 75లో 75,000 నేను పర్సనల్ ఇన్‌కమ్ అని చెప్పాను. 15,000 టాక్సెస్ అని చెప్పాను. 5,000 నాన్ టాక్సెస్ అని చెప్పాను. అంటే ఇప్పుడు పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ కావాలంటే ఎంత కావాలి? 75,000 పర్సనల్ ఇన్‌కమ్ మైనస్ పర్సనల్ టాక్సెస్ మైనస్ పర్సనల్ నాన్ టాక్సెస్ తీసేయాలి. 75,000 -15 -5 75 నుంచి
20,000 తీస్తే ఎంత వస్తుందండి? 55,000. కొంతమంది 45,000. అంటే మినిమం బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా కనీసం లెక్కేయండి. 1 మినిట్ మైండ్ పెడితే ఆటోమేటిక్‌గా అయిపోతుంది. 75 నుంచి 20 తీస్తే ఎంతమ్మా? 55. 45 ఎందుకొచ్చింది కొంతమందికి? నేను వినియోగ వ్యయాన్ని ఇచ్చాను. కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ ఇచ్చాను. సేవింగ్స్ ఇచ్చాను. అయితే కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్, సేవింగ్స్ ఆధారంగా పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్‌కి ఫార్ములా చెప్పండి. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్‌కి ఫార్ములా చెప్పండి. కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ వినియోగ వ్యయం ఇచ్చాను. పొదుపు సేవింగ్స్ ఇచ్చాను. అయితే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఎంత? పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్‌కి ఫార్ములా చెప్పండి. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్‌కి మనకు 2 ఫార్ములా చెప్పొచ్చు. ఏ ఫార్ములా అయినా అడుగుతాడు. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్‌కమ్, అంటే డైరెక్ట్‌గా పర్సనల్ ఇన్‌కమ్ నుంచి డిరైవ్ చేసే ఫార్ములా ఒకటుంది. ఏంటి? పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్‌కమ్ మైనస్ పర్సనల్ టాక్స్ పేమెంట్స్ మైనస్ నాన్ టాక్స్ పేమెంట్స్, అదొక ఫార్ములా. నెక్స్ట్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఈక్వల్ టు మీకు కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ అండ్ సేవింగ్స్ 2 ఇచ్చారనుకోండి. అప్పుడు కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ ప్లస్ సేవింగ్స్ 2 కలిపితే మనకి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఇస్తుంది. ఈ విధంగా కూడా క్వెషన్ అడుగుతాడు. ఇంకొక క్వెషన్ అడుగుతాను, చెప్పండి. ఒక వ్యక్తి యొక్క కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ ఒక సంవత్సర కాలంలో ఒక సంవత్సర కాలంలో 1,10,000. కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ 1,10,000 అండ్ ఆ సంవత్సరంలో అతను చేసేటటువంటి సేవింగ్స్ 50,000. సేవింగ్స్ 50,000, కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ 1,10,000. దెన్ వాట్ ఈస్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్? వాట్ ఈస్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్? పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ ప్లస్ సేవింగ్స్. కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ ఎంత చెప్పాను? 1,10,000 చెప్పాను. అండ్ సేవింగ్స్ అని చెప్పాను, 50,000 చెప్పాను. దేర్‌ఫోర్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఈక్వల్ టు సే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అంటే 1,10,000 ప్లస్ 50,000 ఈక్వల్ టు 1,60,000. వెరీ గుడ్. అంటే క్వెషన్ అనేది ఎలాగైనా అడగొచ్చు. అది నా ఇష్టం. ఎగ్జామినరు వాడిష్టం వచ్చినట్టు అడుగుతాడు. ఎలా ఇచ్చినా సరే మీకు కాన్సెప్ట్ మైండ్‌లో ఉంటే ఫార్ములాస్‌ని డిరైవ్ చేసుకొని, ఫార్ములాస్‌ని బేస్ చేసుకొని మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. డైరెక్ట్‌గా ఫార్ములానే అడుగుతాడని మనం చెప్పలేమండి. ఒక్కోసారి ఇష్టం వచ్చినట్టు అడగొచ్చు. అలా అడిగినప్పుడు కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలగాలి. జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే ఏమొస్తుంది? జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే ఏమొస్తదంటే పర్ క్యాపిటా ఇన్‌కమ్ వస్తదండి. వెరీ గుడ్. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఒక దేశ ఆర్థిక స్థితిగతులు మరియు ప్రజల జీవన ప్రమాణాలని ఒక దేశ ఆర్థిక స్థితిగతులు మరియు ప్రజల జీవన ప్రమాణాలని ప్రధానంగా సూచించేటటువంటి ఇండికేటర్ ఏంటి? మనం జీడీపీ, జీఎన్‌పీ వీటికంటే ఒక దేశం యొక్క జీవన ప్రమాణం అంటే ఇప్పుడు ఒక దేశం యొక్క జనాభా, ఒక దేశం యొక్క జీడీపీ ఎక్కువ ఉండుండొచ్చు. కానీ పెర్ క్యాపిటా ఇన్‌కమ్ భారతదేశం లాంటి కంట్రీస్‌లో పెర్ క్యాపిటా ఇన్‌కమ్ తక్కువ ఉంటది. ఎందుకంటే జనాభా ఎక్కువుంది. అండ్ ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీస్ కూడా ఎక్కువున్నాయి. అలాంటప్పుడు పెర్ క్యాపిటా ఇన్‌కమ్ అనేది ఆటోమేటిక్‌గా తక్కువుంటది. ఇప్పుడు ఒక దేశం యొక్క జనాభా పెరిగిందనుకోండి, పెర్ క్యాపిటా ఇన్‌కమ్ ఏమవుతదండి? ఒక దేశం యొక్క ఆదాయం స్థిరంగా ఉంది. కానీ జనాభా పెరిగింది. అప్పుడు పెర్ క్యాపిటా ఇన్‌కమ్ ఏమవుతదండి?
జనాభా పెరుగుతున్న కొలది ఆదాయం స్థిరంగా ఉంది. ఆదాయం పెరిగితే ఓకే. ఆదాయం స్థిరంగా ఉందని చెప్పాను. పాపులేషన్ మాత్రం పెరుగుతుంది. అప్పుడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. వెరీ గుడ్. ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం పెరిగింది, జనాభా తగ్గింది. అప్పుడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమవుతుంది? ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం పెరుగుతూ ఉంది అండ్ జనాభా తగ్గుతూ ఉంది. అప్పుడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతుంది. వెరీ గుడ్. క్వశ్చన్ రాసుకోండి. భారతదేశం యొక్క జాతీయ ఆదాయం 300 ట్రిలియన్ డాలర్లు. సరే, 300 లక్షల కోట్లు రాసుకోండి. ఒక దేశం యొక్క భారతదేశం యొక్క జాతీయ ఆదాయం 300 లక్షల కోట్లు. జనాభా 150 కోట్లు. అయితే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? పెర్ క్యాపిటల్ ఇన్కమ్ per capita income. Per capita income formula ఏంటి? నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. 300 by 150. 300 lakhs crores by 150. చివరికి అంతిమంగా ఏదొస్తుందో ఆ డెసిమల్స్ తో సహా చూసుకోండి. ఒక దేశంలో జాతీయ ఆదాయ వృద్ధి రేటు 12%. రాసుకోండి. ఒక దేశంలో జాతీయ ఆదాయ వృద్ధి రేటు 12%. జనాభా వృద్ధి రేటు 1.5%. జనాభా వృద్ధి రేటు 1.5%. అయితే తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత? పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎంత? ఒక దేశం యొక్క జాతీయ ఆదాయ వృద్ధి రేటు 12% అండ్ జనాభా వృద్ధి రేటు 1.5%. అయితే తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత? తలసరి ఆదాయ వృద్ధి రేటు ఫార్ములా ఏంటి? జాతీయ ఆదాయ వృద్ధి రేటు మైనస్ జనాభా వృద్ధి రేటు. జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఎంత ఇచ్చాను? 12% ఇచ్చాను. జనాభా వృద్ధి రేటు ఎంత ఇచ్చాను? 1.5% ఇచ్చాను. మనకి ఫైనల్ గా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎంత అవుతుంది? 12% మైనస్ 1.5%. 12 లో 1.5 తీస్తే ఎంత అవుతుంది? 10.5%. వెరీ గుడ్. ఇది మనకి జాతీయ ఆదాయం యొక్క భావనలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఈరోజు సెషన్లో నేను మీకు పాలిటీలో 5 వీడియోలు ఇచ్చాను. పాలిటీలో 5 వీడియోలు ఇచ్చాను. సారీ, 6 వీడియోలు ఇచ్చాను. అండ్ ఏపీ హిస్టరీలో దళిత సాహిత్యము, ఆది ఆంధ్ర ఉద్యమాలు, అదేవిధంగా దళిత కవుల గురించి ఇచ్చాను. గుడిసెలు కూలిపోతున్నాయి అనేటటువంటి కవితా సంపుటికి బోయి భీమన్కి ఏ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చదివారా లేదా నాకు అర్థం అవ్వాలి. గుడిసెలు కూలిపోతున్నాయి అనే కవితా సంపుటికి
బోయి భీమన్నకి ఏ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? వెరీ గుడ్, 1975. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం గుర్రం జాషువా మీద అడిగాడు, కాబట్టి ఈసారి బోయి భీమన్న మీద అడిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. గుర్రం జాషువా రాసినటువంటి ఏ రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? గుర్రం జాషువా రాసినటువంటి ఏ రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? గబ్బిలం కాదు, అందరూ గబ్బిలం అనే పెడతారు. గుర్రం జాషువా రాసినటువంటి క్రీస్తు చరిత్రకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గుర్రం జాషువా అంటే అందరూ గబ్బిలం అని ఇమ్మీడియట్ గా పెట్టేస్తారు ఆన్సర్. క్రీస్తు చరిత్రకు వచ్చింది 1964లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. గుర్రం జాషువాని మధుర కవి అని పిలిచింది ఎవరు? గుర్రం జాషువాని మధుర కవి అని పిలిచింది ఎవరు? గుర్రం జాషువాని మధుర కవి అని పిలిచింది ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. వెరీ గుడ్. గుర్రం జాషువా గబ్బిలాన్ని ఏ సంవత్సరంలో రాశాడు? గబ్బిలం రచనని గుర్రం జాషువా ఏ సంవత్సరంలో రాశాడు? వెరీ గుడ్, 1941. బలిపీఠం అనేటటువంటి నవల, కులతత్వం పోవడానికి బలిపీఠం అనేటటువంటి నవలను ఎవరు రాశారు? కులతత్వం పోవడానికి వర్ణాంతర వివాహాలు ఒక మార్గం అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బలిపీఠం అనేటటువంటి నవల ఎవరు రాశారు? వెరీ గుడ్, ముప్పాళ్ళ రంగనాయకం. మాతృమందిరం అనేటటువంటి నవల ఎవరు రాశారు? మాతృమందిరం అనేటటువంటి నవల. మాతృమందిరం అనేటటువంటి నవల ఎవరు రాశారు? వెంకట పార్వతీశ కవులు. వెరీ గుడ్. మాలపల్లి నవల ఎవరు రాశారు? మాలపల్లి నవల ఎవరు రాశారు? ఏంది కొంచెం పూర్తిగా రాయడానికి ఏంది, చేతులు పడిపోయా మీకు? ఉన్నవా అంటే ఎవరు ఉన్నవా? ఉన్నవా లక్ష్మీనారాయణ. వెరీ గుడ్. ఆదికవి వాల్మీకి రాగవాసిష్టం అనేటటువంటి నాటకాలు రాసింది ఎవరు? ఆదికవి రాగవాసిష్టం అనేటటువంటి నవలలు రాసింది ఎవరు? వెరీ గుడ్, బోయి భీమన్న. దళిత కవిత్వంలో విప్లవ పందా తీసుకొచ్చిన రచన అయినటువంటి ఉద్యమం నెలబాలుడు రాసింది ఎవరు? ఉద్యమం నెలబాలుడు ఎవరు రాశారు? ఉద్యమం నెలబాలుడు శివసాగర్. వెరీ గుడ్. అంటరాని వాడెవడు మాలశుద్ధి సుదీర్ఘమైనటువంటి పాటలను రాసింది ఎవరు? అంటరాని వాడెవడు మాలశుద్ధి వంటి సుదీర్ఘమైనటువంటి పాటల్ని రాసింది ఎవరు? అంటరాని వాడెవడు మాలశుద్ధి? జ్వాలా రంగస్వామి. వెరీ గుడ్. సూత పురాణం రాసింది ఎవరు? వెరీ ఇంపార్టెంట్. సూత పురాణాన్ని ఎవరు రాశారు? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
సూత పురాణం. వెరీ గుడ్. త్రిపురనేని రామస్వామి చౌదరి. లవణరాజు కళ అనేటటువంటి గేయాన్ని రాసింది ఎవరు? లవణరాజు కళ. మంచి అన్నది మాల అయితే మాలనే ఎగుదనని గురజాడప్పారావు. వెరీ గుడ్. లవణ్ రాజు కళ గురజాడ అప్పారు. ఆది ఆంధ్ర పత్రికను ఎవరు స్థాపించారు? ఆది ఆంధ్ర పత్రిక. ఆది ఆంధ్ర పత్రిక. నవభావన నవజీవన అనే పత్రిక స్థాపించారు. నవభావన నవ జై హింద్ ఎవరు? క్లాసులో మీ కోడ్స్ కూడా మొట్టమొదటిగా స్థాపించింది. వెరీ గుడ్. ఉండ్రు సుబ్బయ్య. దళితులకి దేవాలయ ప్రవేశం కోసం గాంధీజీ స్వయంగా ఏ గ్రామంలో దేవాలయ ప్రవేశం కోసం నాయకత్వం వహించాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్. దళితులకి దేవాలయ ప్రవేశం కోసం గాంధీజీ స్వయంగా నాయకత్వం వహించినటువంటి గ్రామం సిద్ధాంతం. వెరీ గుడ్ అండి. మొట్టమొదటి ఆది ఆంధ్ర సదస్సు ఏ జిల్లాలో జరిగింది? మొట్టమొదటి ఆది ఆంధ్ర సదస్సు 1917లో ఏ జిల్లాలో జరిగింది? ప్రాంతం అడగలేదు, జిల్లా. జిల్లా అడిగాను. ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్ అండి. మొట్టమొదటి ఆది ఆంధ్ర సదస్సు కృష్ణా జిల్లా. ఈ సభకి అధ్యక్షత వహించింది ఎవరు? మొట్టమొదటి ఆది ఆంధ్ర సదస్సుకి అధ్యక్షత వహించింది ఎవరు? మొట్టమొదటి ఆది ఆంధ్ర సదస్సుకి అధ్యక్షత వహించింది ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి. ఆది ఆంధ్ర ఉద్యమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాదిరి భాగ్యరెడ్డి వర్మ గురించి. కాబట్టి భాగ్యరెడ్డి వర్మ మీద, ఆయన తెలంగాణ వ్యక్తి అయినా సరే, యాక్చువల్గా ఆంధ్రాలో ఆది ఆంధ్ర ఉద్యమాలు స్టార్ట్ అవ్వడానికి ఆయన తెలంగాణలో చేసినటువంటి కృషే కారణం. వెరీ గుడ్. బాగానే చేశారు. తర్వాత ఈరోజు ఇండియన్ పాలిటీ నేను మీకు 6 ఇచ్చాను. జస్ట్ వాటి నుంచి ఒక ర్యాండమ్ గా ఒక 5-6 క్వశ్చన్స్ అడుగుతాను. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పర్టికులర్ గా స్థానిక సముద్ర వాణిజ్యాన్ని, కంట్రీ ట్రేడ్ తో పిలిచినటువంటి స్థానిక సముద్ర వాణిజ్యాన్ని ఏ చట్టం ద్వారా అనుమతించింది? కంట్రీ ట్రేడ్. గతంలో ప్రీవియస్ లో యూపీఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్. కంట్రీ ట్రేడ్ యాక్చువల్గా భారతదేశంలో కానీ, చైనాతో కానీ, తేయాకు వ్యాపారంలో కానీ ఈస్ట్ ఇండియా కంపెనీకే ప్రధాన గుత్తాధిపత్యం, మోనోపాలీ ఉండేది. కానీ 1793 చట్టంలో చైనాతో తేయాకు వ్యాపారం వదులుకోలేక ఈ కంట్రీ ట్రేడ్ అనేటటువంటి స్థానిక వ్యాపారులకు లైసెన్స్లు ఇచ్చేటటువంటి కంట్రీ ట్రేడ్ సిస్టమ్ ని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 1793 యాక్ట్. ఏ బుక్ లో ఉండదండి అది.
తర్వాత ఓపియం ట్రేడ్. ఓపియం ట్రేడ్ అనేది భారతదేశంలో ఏ చట్టం ద్వారా మనకి జరిగింది? ఓపియం ట్రేడ్ 1793 యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ చట్టం ఫస్ట్ లా మెంబర్ ని మొట్టమొదటి లా మెంబర్ ని ఏ చట్టం లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎక్స్ట్రా మెంబర్ గా తీసుకుంది? ఫస్ట్ లా మెంబర్. మొట్టమొదటి లా మెంబర్ ని ఏ చట్టం తీసుకుందంటే 1833 చట్టం. వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా పుస్తకాల్లో దీని మీద క్లియర్ గా కన్ఫ్యూజన్ ఉంది. ఇండియన్ ఫస్ట్ లా మెంబర్ అయితే 1909 1909 చట్టం. అదే మొట్టమొదటి లా మెంబర్ అయితే 1833 చట్టం. ఆ విధంగా మొట్టమొదటి లా మెంబర్ గా పనిచేసింది ఎవరు? మొట్టమొదటి లా మెంబర్ గా పనిచేసింది ఎవరు? లార్డ్ మెకాలే. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ మరియు ఉద్యోగాలలో భారతీయులకి ప్రాతినిధ్యం కల్పించినటువంటి చట్టం ఏంటి? అడ్మినిస్ట్రేషన్ మరియు ఉద్యోగాలలో జాతి మత కుల భేదం లేకుండా భారతీయులని ఉద్యోగాల్లో మరియు పదవుల్లో 1853. 1853 ఎందుకు వచ్చింది ఇక్కడ? జాతి మత పుట్టుక రంగు ఆధారంగా భారతీయులను ఏ ప్రభుత్వ పదవి నుండి లేదా ఉద్యోగం నుంచి మినహాయించరాదు అని పేర్కొన్నటువంటి చట్టం 1833. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్. అడ్మినిస్ట్రేషన్ లో భారతీయులకి ప్రాతినిధ్యం కల్పించినటువంటి చట్టం అంటే 1833 చార్టర్ యాక్ట్. వెరీ ఇంపార్టెంట్. గవర్నర్ జనరల్ ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేసినటువంటి చట్టం ఏంటి? ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేసినటువంటి చట్టం. పంతొమ్మిది ఎందుకు వస్తుంది ఇక్కడ? 1853. ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొత్తం సభ్యులు ఎంతమంది? ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని మొత్తం ఎంతమంది సభ్యులతో ఏర్పాటు చేశారు? కొత్తగా అదే 1853 చట్టం ప్రకారం ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మొత్తం సభ్యులు 12. కొత్తగా ఎంతమందిని తీసుకున్నారు? 6. వెరీ ఇంపార్టెంట్. సివిల్ సర్వీసెస్ లో బహిరంగ పోటీ పద్ధతిని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. సివిల్ సర్వీసెస్ లో బహిరంగ పోటీ విధానం తీసుకొచ్చినటువంటి చట్టం. వెరీ గుడ్. 1853. వెరీ గుడ్. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య గుత్తాధిపత్యాన్ని పూర్తిగా అంటే చైనాతో టీ వ్యాపారము మరియు చైనాతో వ్యాపారాన్ని కూడా కంప్లీట్ గా రద్దు చేసి పరిపాలనా సంస్థగా మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీని చేసినటువంటి చట్టం ఇది. 1833. వెరీ గుడ్. క్రైస్తవ మిషనరీలను భారతదేశంలో అనుమతించినటువంటి చట్టం ఇది. క్రిస్టియన్ మిషనరీస్ ని భారతదేశంలో అనుమతించినటువంటి చట్టం. వెరీ గుడ్. 1813.
భారతదేశంలో విద్య కోసం భారతీయ సాహిత్య పునరుద్ధరణ మరియు భారతదేశంలో విజ్ఞాన శాస్త్రాల ప్రోత్సాహానికి సంవత్సరానికి కనీసం ₹1,00,000 కేటాయించాలని ఏ చట్టం కంపెనీని ఆదేశించింది? 1813. వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో ఏ చట్టం జిల్లా కలెక్టర్లకి కేవలం రెవెన్యూ వసూలు చేసేటటువంటి బాధ్యతను మాత్రమే పరిమితం చేసి వారి నుంచి మెజిస్టీరియల్ అధికారాలను తొలగించింది? 1793. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్. 1793 చట్టం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి పురపాలక నగరాలు అంటే మున్సిపాలిటీస్ ఏవేవి? ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్ అండి. అవి ఏంటేంటి పేర్లు చెప్పండి. వెరీ గుడ్. మద్రాస్, బాంబే, కలకత్తా. గవర్నర్ జనరల్ తన కౌన్సిల్ తీసుకునేటటువంటి మెజారిటీ నిర్ణయాలను తిరస్కరించే ఓవర్ రైడ్ చేసేటటువంటి అధికారం ఏ చట్టం ఇచ్చింది? గవర్నర్ జనరల్ కౌన్సిల్ తీసుకునేటటువంటి మెజారిటీ నిర్ణయాలని తిరస్కరించే ఓవర్ రైడ్ చేసేటటువంటి అధికారం కల్పించినటువంటి చట్టం. ప్రీవియస్ క్వశ్చన్ అండి. 1793. ఇవేవి చాలా పుస్తకాల్లో మీకు కనిపించండి. ఈ కంట్రీ ట్రేడ్ అనేటటువంటి కాన్సెప్ట్ కానీ ఈ ఓవర్ రైడ్ కాన్సెప్ట్స్ ఇవి చాలా పుస్తకాల్లో మీకు కనిపించవు. నేను ఇచ్చిన కంటెంట్ లో చాలా క్లియర్ గా రాసి ఇచ్చాను, చూసుకోండి. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విధులను వాణిజ్య మరియు రాజకీయ విధులుగా మార్చినటువంటి చట్టం. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విధులను వాణిజ్య మరియు రాజకీయ విధులుగా మార్చినటువంటి చట్టం. వెరీ గుడ్. 1784 క్విట్ ఇండియా యాక్ట్. భారతదేశంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో ఉన్నటువంటి భూభాగాలను అధికారికంగా బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్య ప్రాంతాలుగా పేర్కొన్నటువంటి చట్టం ఏంటి? భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో ఉన్నటువంటి భూభాగాలని భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్య ప్రాంతాలుగా పేర్కొన్నటువంటి చట్టం 1784. ఇది కూడా ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ లేదా డిక్లరేటరీ యాక్ట్ అని ఏ యాక్ట్ అంటారు? యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ లేదా డిక్లరేటరీ యాక్ట్ అని దేన్ని అంటారు? యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఆర్ డిక్లరేటరీ యాక్ట్ అని దేన్ని అంటారు? 1781. సెయింట్ హెలినా అని యాక్ట్ అని దేన్ని అంటారు? సెయింట్ హెలినా యాక్ట్. సెయింట్ హెలినా యాక్ట్ 1833. వెరీ గుడ్. కలకత్తాలో సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పడింది? కలకత్తాలో సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1774. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ హోదాని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చినటువంటి చట్టం ఏది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ హోదాని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చినటువంటి చట్టం. 1833. వెరీ గుడ్. బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చినటువంటి చట్టం ఇది.
బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చినటువంటి చట్టం 1773. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. వెరీ గుడ్, వారన్ హేస్టింగ్స్. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. వారన్ హేస్టింగ్స్ ఎందుకు అవుతారు? ఇండియా అని చెప్పాను నేను. విలియం బెంటిక్. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? మొట్టమొదటి వైస్రాయ్. మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. వెరీ గుడ్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలు నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి మొట్టమొదటి చట్టం ఏది? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలు నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన మొట్టమొదటి చట్టం 1773. అయిపోయింది అంతే. ఈ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటే చాలు, డెఫినెట్లీ మీకు బెటర్గా ఉంటుంది ఫైనల్లో. ఓకేనండి, ఈరోజు లైవ్ సెషన్ దిగ్విజయంగా పూర్తయింది. ప్రతిరోజు కూడా ఇలాగే కంటిన్యూ చేయండి. ఏపీ హిస్టరీ ఆల్రెడీ అడిగేశానమ్మా. ఏపీ హిస్టరీ మళ్ళీ ఇంకా అడగమంటారంటే ఏపీ హిస్టరీ ఆల్రెడీ అయిపోయిందిగా. ర్యాండమ్ సెషన్స్ అనేవి మీకు డైలీ అడుగుతాను. ఓన్లీ ఈ సెషనే కాకుండా ర్యాండమ్ ఆ రోజు మీరు చదివేదాన్ని మీరు నిజంగా చదువుతున్నారా లేదనేది మనకు తెలియాలి కదా. అయినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఇంకా మీకు భయం లేకపోతే నేను కాదు బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని మార్చలేరు. ఈ సెషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి, ఇక్కడ ఏవో ర్యాంకుల గురించి కాదు. మీ మైండ్లో మీరు చదువుతున్నది గుర్తుంటుందా లేదా టెస్ట్ చేసుకోవడానికి నేను అడుగుతున్నా. ఇలాంటి సెషన్స్ మీకు బయట దొరకవు, ఎంత డబ్బులు ఇచ్చినా మీరు కొనలేరు కూడా. కాబట్టి ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోండి. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, మళ్ళీ గ్రూప్ 2 రాదు. ఒకవేళ వచ్చినా 200 డిప్యూటీ తహసీల్దార్స్ ఉండవు, మళ్ళీ ఉంటాయో లేదో తెలియదు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా 100% మీ టైంని ప్రిపరేషన్ మీద పెట్టండి. రోజు చెప్పిందే చెప్తున్నానని బోర్ ఫీల్ అవ్వద్దు. బోరింగ్ పనులు మళ్ళీ చేస్తుంటే తర్వాత మీ స్థాయి అనేది ఒక మంచి బెటర్ పొజిషన్కి వెళ్తుంది. ఇంట్రెస్టింగ్ పనులు అందరూ చేస్తారు, సినిమాలు చూడడం, షికారులు చేయడం, ఇవన్నీ అందరూ చేస్తారు. చదవడం అనేది చాలా బోరింగ్ ప్రాసెస్, అది అందరికీ తెలిసిందే. దీన్ని కరెక్ట్గా చేసే వాళ్ళే ఫైనల్గా సక్సెస్ అవుతారు. మీరు ఎంతమంది ఉన్నా నాకు పర్వాలేదు, ఫైనల్గా నా లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రతిరోజు ఈ సెషన్స్, ఈ కంటెంట్, ఇదంతా కంటిన్యూ అవుతుంది. ఎంతమంది కన్సిస్టెంట్గా లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, నేను అది మాత్రం చెప్పగలను. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి డెఫినెట్లీ. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. మళ్ళీ రేపటి లైవ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.